హాయ్ అండి. చాలామంది క్లయింట్స్ సర్వీస్ చేయించుకుని చాలా బాగుందండి సర్వీసెస్ అయితే అంటున్నారు. మా దగ్గర సర్వీసెస్ అయితే లైస్ ట్రీట్మెంట్ ఉంటుందండి. పేలు ఈర్లు రిమూవ్ చేసే సర్వీసు, ఫేషియల్స్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, వ్యాక్స్, తర్వాత గన్ షాట్, ఇయర్ లోబ్. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు కదండి ఇయర్ లోబ్ అనేది. చాలా రీజనబుల్ కాస్ట్తోని మేము సర్వీస్ చేస్తామండి. పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అయినవి చాలా ఉంటాయి. ఒకసారి మా పేజ్లోకి వెళ్ళి చూడండి. చాలామంది భయపడతా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత క్లోజింగ్ అయిపోయిందని చెప్పేసి గన్ షాట్ చేయించుకుని హ్యాపీగా రివ్యూ కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. తర్వాత ఇదేంటంటే స్వీటెన్స్ అనమాట. హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయి హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఒక మేడం అయితే వచ్చారు నిన్న మొన్న పాపను తీసుకుని. వాళ్ళదే అన్న లాంగ్ హెయిర్ అనమాట పాపది. ఆల్రెడీ వీడియో పెట్టని చూసే ఉంటారు. హెయిర్ కట్ అవ్వకుండా చేయండి మేడం, కట్ అవ్వకుండా చేయండి అన్నారు. ఏది కట్ అవ్వకుండా వాళ్ళ ఎదురుగుండానే చేసి చూపించాము. చాలా ఆశ్చర్యపోయారనమాట. అసలు హెయిర్ అనేది ఏది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా నీట్గా చేశారండి. ఫేక్ అనుకున్నాము. మీరు ఇంత మంచిగా సర్వీస్ చేసింది కాకుండా మమ్మల్ని నవ్వుతా కూడా పంపిస్తున్నారండి. మంచి కాంప్లిమెంటరీ ఇచ్చి అసలు మీరు చాలా చాలా అంటే చాలా గ్రేట్ అంటున్నారు. అంటే నా మాటల్లో కాదండి, చాలామంది క్లయింట్స్ ఇచ్చిన రివ్యూసే ఇన్స్టాలో పెడతా ఉంటాం. వాళ్ళ వాయిసే పెడతా ఉంటాం అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా వరకు మాది కుక్కడపల్లి అండి, మిర్యాలగూడనండి, జూబ్లీ హిల్స్ అండి, ఇంకా చాలా వరకు అండి పేర్లు చాలా ఉన్నాయి. బళ్ళారని నైట్ జర్నీలు చేసి మార్నింగ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అసలు వాళ్ళైతే గ్రేట్ అనమాట. అదేమంటే మీ సర్వీస్ గురించి మేము ఎక్కడి నుంచి అయినా సరే వస్తున్నామండి, మీ సర్వీస్ బాగుంది అంటున్నారు. ఓన్లీ వీళ్ళు ఒక్కళ్ళే రావటం కాదండి, వీళ్ళకి నచ్చి వీళ్ళు చేయించుకున్న తర్వాత బాగుందన్న తర్వాత అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి సజెషన్ చేస్తున్నారండి. అది ఇంకా గ్రేట్ అండి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా వచ్చిన క్లయింట్కి చేసామనుకో ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకొచ్చేస్తారు క్లయింట్స్ అనేది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాది చెప్పా కదండి, కృష్ణా డిస్టిక్ బంటుమిల్లి, కానీ పాలకొల్లో నేను 13 years అనేది రన్ చేశాను నేను. తర్వాత ఇంకా కొంచెం పిల్లల స్టడీ గురించి, మా వారి జాబ్ గురించి హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఈ హైదరాబాద్లో సక్సెస్ఫుల్ అవ్వడం చాలా కష్టమండి. ఎందుకంటే తెలిసిందే కదా, పోటీతత్వం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఏది కూడా పోటీ పడిన ఎవరితో కూడా మనకొచ్చిన టాలెంట్ని మనకి రీజనబుల్గా, క్లయింట్స్కి రీజనబుల్గా చేయటమే నా ఉద్దేశం అనమాట. మా స్టాఫ్కి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, తర్వాత క్లయింట్స్కి మంచిగా తక్కువలో బడ్జెట్లో నేను చేసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ఫుల్ అనేది వస్తుందండి. నా వెనకాలే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్